నిన్న ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారు విజిట్ చేసిరు. సో నిన్న నుంచి ఆ వీడియోలు మొత్తం వైరల్ అవుతా ఉన్నాయి. సోషల్ మీడియా మొత్తం ఆమెనే కనిపిస్తా ఉన్నది. ఆమెకు స్వచ్ఛందంగా పనిచేసుకునే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటారా? ఎక్కడ ఉంటుంది? ఇవాళ రేపు తెల్లారే ఫోన్ వస్తుంది. లేదు, ఇప్పుడు ఇంకొక కాలేజ్ కూడా విజిట్కి వెళ్తున్నారు. 2 రోజులు అని 2 రోజులలో ఆమెను మూతేస్తారు. అంతే, కాలేజీలను మూతేసుడు కాదు, ఆమెను మూతేస్తారు. నీకేం పని అమ్మా, నీకు కారు ఇచ్చినాం, నీకో బంగ్లా ఇచ్చినాం, నీకో అధికారం ఇచ్చినాం, గన్మెన్ ఇచ్చినాం, ఆడికి సాల్వాలు కప్పుకోవాలి. ఇదే మాట గత ప్రభుత్వంలో సబితా ఇంద్రారెడ్డి గారిని ముఖ్యమంత్రి అన్నాడు అనేది లోక ప్రచారంలో ఉంది. అట్లనే ఈమె కూడా అంతే కదా, ఈమెను కూడా అంతే. ఎందుకంటే పార్టీ ఫండ్ అడగగానే 100 కోట్లు కావాలని పంపిస్తుంది. శ్రీ చైతన్య నారాయణ టీం పంపిస్తుంది. ఇలా నేరెళ్ళ శారదా గారు పంపించారు కదా. దీనివల్ల అయితే గీతే మంచి పేరు వస్తుంది, కానీ పైసలు రావు కదా. కాబట్టి ఆమెను మూసేస్తారు, త్వరలోనే మూసేస్తారు. చూసిన విజువల్స్ మొత్తం ఆ రూమ్ లో నలుగురు పిల్లలు బ్రహ్మాండంగా ఆమె 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 విజిట్లు చేసిన విజువల్స్లలో ఒక్క రూమ్లో 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. నేను అడుగుతున్నా ఈ గవర్నమెంట్కి నేను అడుగుతున్నా, అయ్యా పాఠశాల విద్యకు కానీ, ఇంటర్మీడియట్ విద్యకు కానీ, డిగ్రీ విద్యకు కానీ ఏమన్నా బిల్డింగ్ రూల్స్ ఉన్నాయా? ఒక పాఠశాల అంటే ఇట్లుండాలి, ఒక కళాశాల అంటే ఇట్లుండాలి, ఒక డిగ్రీ కళాశాల అంటే ఇట్లుండాలని ఏమైనా రూల్స్ ఉన్నాయా? మీరు ఏతులు చెప్తారు కదా, ఏతుల ఎక్కి ఏడ్చినట్టు ఏతులు చెప్తారు కదా. మరి ఎందుకు రూల్స్ ఉండయి? ముఖ్యమంత్రి పనిచేయాలని అవసరం లేదు కదా. ముఖ్యమంత్రి తాపీ మేస్త్రి లాంటోడు, తాపీ మేస్త్రి పాత్ర అన్నాడు, ఆ గుంపు మేస్త్రి పాత్ర అన్నాడు. ఇంకో నీకు కింద కూలీలను పెట్టుకోవచ్చు కదా, మరి ఆ కూలీలే శాఖలు కదా. మరి శాఖల పనితీరు శాఖకు వదిలేయాలి కదా, ఆ శాఖ మంచిగా పనిచేయాలి కదా. ఎందుకు ఉండదు అని అడుగుతున్నాను నేను. ఈ హైదరాబాద్ నగరంలో నేను ట్రైనింగ్ చేసినప్పుడు, నేను కూడా ట్రైనింగ్ చేసినాడు పాఠశాల విద్యా బోధన అనేది ట్రైనింగ్లో ఒక పాఠ్యాంశం ఉంటుంది. మరి ఆ పాఠ్యాంశం ఉన్నట్టు ఎందుకు రూల్స్లో ఫ్రేమ్ కాలేదు? ఎల్ షేపో, వి షేపో, యూ షేపో ఉండాలని చెప్తుంది, సి షేపో ఉండాలని చెప్తుంది. ఎందుకంటే ప్రిన్సిపాల్ ఒక ప్లేస్లో కూకుంటే మిగతా కళాశాల అంతా కనిపించాలి, పాఠశాల అంతా కనిపించాలని రూల్ ఉంటుంది. ఎవడా 10 అంతస్తుల బిల్డింగ్లో పర్మిషన్ ఇచ్చింది? 10 అంతస్తులకు విద్యార్థి ఎక్కి దిగే వరకే ఆయన ఎనర్జీ పోతుంది. నువ్వు తీసుకునే పైసలేమో ఇన్ని, పెట్టే కూడేమో గింత, ఎక్కి దిగే వరకే తిన్న జరుగుతుంది. ఎవడా మీరు చెప్పింది? ఏం కులమానాలు ఉండయా? అందుకనే నేను చెప్తున్నా, రాజకీయ నాయకుడు ఎప్పుడు మారడు. ఎందుకంటే వాని దేహం మారుతుంది కానీ చొక్కా మారది, వాని బుద్ధి మారది. ఇప్పుడు ఈ విజిట్లు శ్రీ చైతన్య నారాయణకే పరిమితం కావాలా? అంటే ఈ కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళ పైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ మాఫియా అనేది విచ్చలవిడిగా విచ్చలవిడిగా పెరిగిపోయింది. గవర్నమెంట్ విద్యా సంస్థలు అన్ని రకాల క్వాలిఫికేషన్స్ పెట్టి ఒక ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ చేసి తీసుకున్న టీచరు చెడ్డోడైపోయిండు. ఇలా ప్రైవేటు విద్యా సంస్థలలో, కార్పొరేట్ విద్యా సంస్థలలో చదివితేనే చదువు అనే తీరుగా ఒక ప్రొజెక్ట్ అయింది, ప్రపగండ జరిగింది. ఆ ప్రపగండ పోయినాడు కదా. ఏముంటుంది? అది ఏముండదు, అది వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. స్కూల్ ఎడ్యుకేషన్లో 10+2కి చెప్పాలంటే మినిమం క్వాలిఫికేషను బీఈడి విత్ పీజీ ఉండాలి. బీఈడి అసలు ఏ కళాశాల లేదు కదా. వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లోనే బీఈడి పెట్టాలి. వారికి చైల్డ్ సైకాలజీ అనేది పెట్టినాడే విద్యార్థి మానసిక ఎదుగుదల ఎట్లా ఉంది అని అసెస్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఆ టీచర్ చదివి ఉన్నాడు కాబట్టి. వీనికేం తెలుసు? రూమ్లు వేసి మానసికంగా టార్చర్ పెట్టడం తప్ప. ఇప్పుడు ఈ దాడి తర్వాత మాదాపూర్ పిఎస్లో ఏ గుండాలకు దాడి చేసిన వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చినాము. మాదాపూర్ సిఐ ఏమంటా ఉన్నాడు అంటే, ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ అంటా ఉన్నాడు. ఇగో దొంగకు దొంగ తోడట, దొరకు సాక్ష్యం తోడట. నీకు సాక్ష్యం తోడు, కానీ పోలీసు వాళ్ళకు డబ్బులు తోడు. ఎందుకంటే నెల హఫ్తాలు పంపిస్తారు కదా పోలీసు వాళ్ళకి, ఖర్చులకు పంపిస్తారు కదా. అయిపోయా ఏమన్నట్టు శాంతి భద్రతలకు భంగం కలిగినప్పుడు మేము ఎంటర్ అవుతారంటాం.
అయినా నీకు శాంతి భద్రతల నీకు కాలేజీకి ఏం సంబంధం? కాలేజీ సివిల్ ఇష్యూ, కాలేజీ సివిల్ ఇష్యూ. ఏదన్నా అక్కడ శాంతి భద్రతలకు భంగం కలిగినప్పుడు నువ్వు ఎంటర్ కావాలి. నువ్వు అది ఏది లేకుండానే వాడు ఫోన్ చేయగానే ఊరికొస్తావు ఎందుకు? మరి వాని మీద కేసు పెట్టుకే ఎందుకు? నువ్వు పోయినా ఇవాళ నువ్వు సందర్శించిన బిల్డింగ్కి పర్మిషన్ లేదు, నువ్వు సందర్శించిన కళాశాలకి పర్మిషన్ లేదు. ఫస్ట్ వాణ్ణి కదా బొక్కలేయాల్సింది, వాణ్ణి కదా బొక్కలేయాల్సింది. ఇవాళ ఎవరిని అంటే ప్రశ్నించేటోడిని, సమాజానికి తప్పును పరిచయం చేసేటోడి మీద పడతారు అంతే. పెద్ద మనుషులు విద్యార్థుల పేరు పైన వెంకట బలమూరు ఎమ్మెల్సీ అయ్యిండు, కోదండరామ్ కూడా అదే విద్య పేరుతోటి ఎమ్మెల్సీ అయ్యిండు, ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్ అయినాడు. ఈ ముగ్గురు మాట్లాడాలి కదా, పదవులు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడట్లే? ఎందుకంటే అవసరం కదా. ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు, నేను సిగ్గుండాలి ఆయన ఎప్పుడన్నా, నాకు తెలిసి అయితే సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు. నేనే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన, నేనే తెలంగాణ ఉద్యమం చేసిన అననే ఉద్యమకారుడు పేరట పోస్టు కొట్టుకున్నావు కదా. మరి నేరేళ్ళ శారద గారు ఒక్కలే ఎందుకు తిరగాలి? నువ్వు ఎందుకు తిరగకూడదు? నువ్వు ఎమ్మెల్సీవే కదా, నువ్వే విద్యార్థుల తరపున కొట్లాడినావు కదా, మరి నువ్వు ఊరకాలే కదా. ఏం చేస్తున్నావు? బాగా మందులో సోడా వేసి కొట్టి పడుకున్నావు ఏంది? నీకు అందుకే నా పోస్ట్ ఇచ్చింది. తెలియదా నీకు విద్యార్థుల సమస్యలు ఇట్లున్నాయని? తెలియదా అన్న? మరి ఈ మాత్రం దానికి నువ్వు పొడు బారేడు మూడేడు మాటలు మాట్లాడద్దు కదా. ఏడున్నారు మీకు ఇంకొక మాట చెప్తాను. ఇలా ఎవడైతే ఆయా పోస్టులకు ఎన్నిక కాబడ్డాడో వానికి విధులు, అధికారాలు, బాధ్యతలు తెలివై తెలంగాణ సమాజానికి తెలవాల్సింది ఏంటంటే, రేపు జగిత్యాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనే పదానికి వాళ్ళకి అర్థం తెలియదు. గ్రాడ్యుయేట్లు అంటే ఎవడుంటాడు అనే పదానికి అర్థం తెలియదు. ఇలా ఎవడైతే పైసలు ఇస్తారో, ఇలా నేను చెప్తున్నా కదా, ఆల్ ఫోర్స్ అధినేతల యజమాని ఇలా వచ్చి ఎమ్మెల్సీ పోటీ చేస్తాడట. పార్టీలు వాళ్ళకే టికెట్ ఇస్తాయి. ఎందుకంటే పేద ప్రజలను దోచినాయి కదా, విద్య పేరట దాచినాయి. ఇప్పుడు నీకు వస్తుండ్రు బజార్లకి, దాచినాయి. అంటే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే విద్యార్థులు ఉంటారు, గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు ఉంటారు, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు ఉంటారు, గ్రాడ్యుయేట్లు. ఈ 3 రకాల ఓట్లు ఉంటాయి. ఈ 3 రకాలకు సంబంధించింది కదా నువ్వు వాని సమస్యల గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది. ఏం చేస్తున్నావు నువ్వు? నీకు అవసరం లేని అనవసరమైన విషయాల పట్ల మాట్లాడుతున్నావు. మరి ఇంకా ఈ గాడిదలని ఏమనాలే నేను? ఈ గాడిదలని ఏమనాలే నేను? ఇలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తరపున గెలిచినోడు గ్రాడ్యుయేట్ సమస్యలు ముందు మాట్లాడిన తర్వాత మిగతా నీ పార్టీకి సంబంధించిన అంశాలు తర్వాత మాట్లాడాలి. నువ్వేం మాట్లాడుతున్నావు? ఫస్ట్ రాజకీయ సమస్యలు, వాని సొంత ఎదుగుదల సమస్యలు, వాటి గురించి మాట్లాడుతుండు. అవి ఎవడికి గాయాలా? అందుకేనా నీకు ఓటేసింది? ఇలా పోన్రి ఒక్కొక్క శ్రీ చైతన్య నారాయణ కళాశాల తిరుగుండ్రి, ఇలా ఆల్ ఫోర్స్ కళాశాలలు తిరుగుండ్రి, ఎస్ఆర్ కళాశాలలు తిరుగుండ్రి, రెజోనెన్స్ కళాశాలలు తిరుగుండ్రి, లక్ష కళాశాలలు తిరుగుండ్రి, ఫిడ్స్ కళాశాలలు తిరుగుండ్రి. నెంబర్ ఆఫ్ అసలు చెప్పలేము పేర్లు, అన్ని పేర్లు ఉన్నాయి. అన్ని పేర్లల్లా మానసిక క్షోభ పెట్టి చంపుతుండ్రు. ఎవడా హాస్టళ్లకు పర్మిషన్లు ఇచ్చింది? హాస్టళ్లకు పర్మిషన్ ఇచ్చింది? ఒక్క ఫుడ్ సేఫ్టీ అధికారి అన్న పోయి హాస్టళ్లను సందర్శిస్తుండా? నెలవారీ హఫ్తాలు ఇస్తే జేబులు వేసుకొని వస్తుండ్రు దొంగ నా కొడుకులు. అవినీతి నా కొడుకులకు నేను ఈ మాట చెప్తున్నా. ఇవ్వాలి దొంగ నా కొడుకులు వీళ్ళు ఇవ్వాల పైసలు ఇస్తే జేబులు వేసుకొని వస్తుండ్రు. ఇవాళ ఫుడ్ ఎట్లుంది అని ఎవడు టెస్ట్ చేయాలి? దాన్ని ఎవడు టెస్ట్ చేయాలి? ముఖ్యమంత్రి టెస్ట్ చేస్తాడా? ముఖ్యమంత్రి ఏడు కదా, అధికారికి నీకు జీతం ఇచ్చేది ఎందుకు? నువ్వు కదా టెస్ట్ చేయాల్సింది. ఆర్జేడీ కదా పోయి ఇన్స్పెక్షన్ చేయాల్సింది. ఇలా వాడు ఎన్ని బ్రాంచీలు ఓపెన్ చేసిండు, ఎన్ని పర్మిషన్లు ఇచ్చినా, ఎన్ని బ్రాంచీలు, అసలు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అని తెలియకుండా పర్మిషన్లు ఇచ్చినట్టే. తెలియకుండా పర్మిషన్లు ఇచ్చి నిన్న కాక మొన్న ఇంజనీరింగ్ కళాశాలలు చూసిండ్రా? పర్మిషనే రాలేదు, అడ్మిషన్స్ అన్నీ చేసేసిండ్రు. ఇదేం ప్రభుత్వం అయ్యా? ఇదేం ప్రభుత్వం? తెలంగాణ దోపిడీ గురైందని దొరని తీసుకొచ్చినాం, ఎలమ దొరని తీసుకొచ్చినాం, ఇప్పుడు రొడ్డి దొరని తీసుకొచ్చినాం. అంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు మార్పు కావాలి. చాలామంది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు మార్పు కావాలని అంటే వానికి బానిసగిరి చేస్తామని కాదురా భయ్. మార్పు కావాలంటే
ప్రతి మార్పుని కూడా మళ్ళీ మార్పు రాకపోతే ప్రశ్నిస్తాం మేము ఇవాళ బతుకున్నంత వరకు. ఇలా రెస్పాన్సిబిలిటీ ఒక సిటిజన్గా ఉన్నా కాబట్టి బరాబరి ప్రశ్నిస్తాం. ఇలా కేసీఆర్ మా ఇంట్లోడు కాదు, రేవంత్ రెడ్డి మా ఇంట్లోడు కాదు, అర్థమైందా? తప్పు చేసి ఎవరినైనా తాటా తీస్తాం. ఇలా ఎవ్వడి గులాంగిరి కాదు కదా మేము ఏదో రాజకీయాల కోసమో లేకపోతే డబ్బుల కోసమో లేకపోతే ఇంకో పదవుల కోసమో మేము ప్రశ్నిస్తలేము. ఇలా 15 ఏళ్ళు 5 ఏళ్ళు తెలంగాణ ఉద్యమంలో పోయింది, 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోయింది, ఇప్పుడు ఇంకో 1 ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మేము మాకేదో ప్రేమ అని కాదు, ఏ ప్రభుత్వమైనా ప్రేమ కాదు, కడిగుడి ఇడిచిపెట్టుడే కదా, కడిగి ఇడిచిపెట్టుడే కదా. దయచేసి మీ దగ్గర ఉన్న డేటా కూడా తీసుకోండి. సో ప్రతి కాలేజ్ ముందుకెళ్ళి కూడా అక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాస్తవాలు గవర్నమెంట్ తెలియాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి ఎంత ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు, ఫుడ్ ఏంది, ఏం పెడతా. నేను ఒక మాట చెప్పనా, గాడిదకు భోగి నీళ్ళు వస్తే బూడిదలో పోయి అన్నదట. గాడిదకు భోగి నీళ్ళు వస్తే ఏం చేస్తుంది? బుడదలో ఏమంటుంది, బూడిదలో అంటుంది. ఇక అంత గాడిద ప్రభుత్వాలు కదా ఇవన్నీ, గాడిద ప్రభుత్వాలు. ఏమైనా సిగ్గు సోయి ఏమైనా ఉంటే ఏ శాఖకు ఆ శాఖకు ఒక విజిలెన్స్ ఉంటుంది. ఏం చేస్తుంది? గాజులు పెట్టుకున్నది ఆ విజిలెన్స్ ఏమన్నా. నేను ఇచ్చిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డులో 3000 మంది రెగ్యులరైజ్ అయినరు. 3000 మందిలో 400 మంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని రెగ్యులరైజ్ అయితే రిప్రజెంటేషన్లు ఇస్తే గాజులు తొడుక్కున్నది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు. ఇలా సాతగాని సన్నాసులని సిపికి సిఐడికి ఇచ్చిన సిఐడి లెటర్ రాస్తే లెటర్ని వండబెట్టినరు. ఏమన్నా అంటే మంచి మంచి కార్లు వేసుకోవాలి, మంచి మంచి బట్టలు కట్టుకోవాలి, మంచి హోటల్లో పోయి తిండ్లు తినుకుంటే తీరిగ్గా తిరుగుతుంటారు. ఇదా పనితనం అంటే?